సో ఎందుకు మీరు సర్పంచ్గా కావాలని ఏమన్నా బాగా ఆలోచన బాగుండేనా కసి ఉండేనా ఏమన్నా? ఆలోచన అంటే ఏంటంటే నేను రాజకీయాల్లో 40 సంవత్సరాల నుండి పొన్నం ప్రభాకర్ సహచర్యంలో కూడా పనిచేస్తున్నాండి. ఏం చేద్దాం అనుకున్నారు అసలు వాస్తవానికి? మేము ముందుగా మా అన్నకు పొన్నం ప్రభాకర్కి చెప్పినాము, అన్నకి ఉన్నాయంటే ఆయన ఒకటే అన్నాడు, కేసీఆర్ నువ్వు గెలిచిరా. అవును, ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది, ఇది నిజమేనా? ఆ వ్యతిరేకత వచ్చేది ఉంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో పడ్డ ఇంత మెజార్టీ రాకపోతే ఇప్పుడు మళ్ళా రానున్న కాలంలో కేసీఆర్ ప్రభుత్వం అంతా అంటారు సార్, నిజమేనా? వాళ్ళ కుటుంబంలో పడిన ఎన్నో రకాలుగా అవినీతి బయట పెడుతుండ్రు వాళ్ళ బిడ్డని. హాయ్ హలో, నేను మీ కృష్ణన్. గ్రామ స్వరాజ్యంపై మనతో మాడడానికి కరివేడు చంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. మీ వయసు ఎంత ఉంటుంది సార్? నా వయసు 60 సంవత్సరాలు సార్. కానీ హుషారుగా ఉన్నారు. ఏంటంటే జనరల్గా ఏదంటే గ్రామీణ ప్రాంతంలో కూడా ఫుడ్ చాలా బాగుంటుంది కాబట్టి మేము స్వయంగా పండించిన పంటలే తింటాం కాబట్టి హెల్తీగా ఉండండి. అంటే మరి ప్రజలకి ఏమన్నా ఎప్పటికీ పిచికారు చేసినవి పండిస్తారా? అట్లేం లేదండి. సహజంగా ఏంటంటే మేము న్యాచురల్గా పంట పండిస్తామండి. ఓకే. అవే మార్కెట్లో కూడా ఇప్పటి సిచ్యువేషన్ లో ఎక్కువ శాతం మందు ఈ ఫర్టిలైజర్ వేస్తారు కదా. అదే అంటే మా ఇంటి మందం ఏంటంటే ఫెర్టిలైజర్ లేకుండా మేము ఒక అర ఎకరా మందం మేము అట్లా పంట పండించుకుంటామండి. అంటే దీన్ని బట్టి చూస్తే మాలాంటోళ్ళకేమో మొత్తం పిచికారు చేసినా అంతే కదా. జనరల్గా ఏంటంటే పంట పండాలంటే ఈ రోజు పురుగు మందులు కొట్టండి ఏది అవును తప్పట్లేదు కదండి. అంటే పంట కూడా దిగుబడి తక్కువ వస్తుంది. ఇదేనా సీక్రెట్? ఇదేనండి నా హెల్త్ సీక్రెట్, ఇదేనండి. ఓకే. సో ఎందుకు మీరు సర్పంచ్గా కావాలని ఏమన్నా బాగా ఆలోచన బాగుండేనా కసి ఉండేనా ఏమన్నా? ఆలోచన అంటే ఏంటంటే నేను రాజకీయాల్లో 40 సంవత్సరాల నుండి పొన్నం ప్రభాకర్ సహచర్యంలో కూడా పనిచేస్తున్నాండి. మీరు ఎంప్లాయీ కాదు కదా? నేను రైతునేనండి. మరి రైతునే. కానీ ఏంటంటే జనరల్గా ఏంటంటే రాజకీయంలో కూడా కొద్దిగా నాకు ఆలోచన ఉండే, రాజకీయంలో కూడా రాణించాలి, ఎప్పుడో ఒకసారి సర్పంచ్గా ఏదో ఒక చేయాలని కొద్దిగా కోరిక ఉండే. అది ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. ఇప్పుడు 60 సంవత్సరాలు నెరవేరిందండి. పొన్నం ప్రభాకర్ గారితో 40 సంవత్సరాల నుంచి ప్రయాణం చేశారా? అవునండి. ఆయన ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను కార్యకర్తగా పనిచేసిన ఇక్కడ అండి. మీ కుటుంబం రైతు కుటుంబమే కదా? రైతు కుటుంబం అయినా కూడా నాకు రాజకీయం అంటే మా నాన్న కూడా ప్రోత్సహించిండు రాజకీయం లోపల రావాలని. ఓ ఎక్కువ పెత్తనం ఉండే. మా నాన్న ఏంటంటే పెత్తనం ఉండే అంటున్నా. మా నాన్న ఏంటంటే రాముపల్లెడ్ అని ఒక జమీందార్ దగ్గర గుమస్తగా పనిచేసిండు. అతడు హుస్నాబాద్ కు బ్లాక్ ప్రెసిడెంట్ గా ఉండే అన్నట్టు. ఇక ఆ యొక్క ఆలోచన ప్రకారం మనం కూడా రాజకీయాల్లో పట్ట ఎప్పుడోసారి రావాలని అనుకున్నామండి. ఇప్పుడు చంద్రారెడ్డి గారు అవునండి, చిన్న అంటే చిలిపియా లేదా రామచంద్రుడు లెక్కనా? లేదండి, నేను రామచంద్రుడినే సార్. అందరు అట్లా అంటారు. లేదు సార్, రామచంద్రుడినే. చిలిపి ఉంటది కదా, చిన్నప్పుడు కొట్టుకోడు తిట్టుకోండి ఇవన్నీ ఉన్నాయా? ఆ చిలిపితనం ఏంటంటే అది ఒక స్టేజ్ వరకేనండి. అది అప్పుడైనా కదా, పెళ్ళి అయినాక నుండి అన్ని. సరే, అంతకన్నా ముందు ఎవరితోనే ఎక్కువ ఏమన్నా పోటీ లేకపోతే కుస్తీ లేకపోతే ఈర్ష కోపం ఇవన్నీ ఉంటాయి కదా సార్ అప్పుడు? అవన్నీ ఉన్నా కూడా ఏంటంటే ఎక్కువ మా బావగారితోనే కొట్లాడేదా? కొట్లాడాలంటే కొద్దిగా ఆటలు ఆడు కానీ అది ఏమేమి మాట్లాడుకునేవారు? కబడ్డీ కానీ, ఎక్కువ కబడ్డీ. మరి మీ బావ గెలిచిందా నువ్వు గెలిచిందా? బాగానే గెలిచానండి. అంటే టీం ఉంటది కదా, మీ ఇద్దరు ఆడుకుంటారు ఎప్పుడు? లేదు, ఆ టీం లోపడైనా కూడా ఏంటంటే మా జూనియర్ కదా, వాళ్ళకు సీనియర్ అట్లా అని. ఓ సీనియర్ పైన కూడా జూనియర్ ఎప్పటికీ పోటీనా? అవునండి. ఇప్పుడు ఎప్పుడన్నా మీ బావ కొట్టిన సందర్భాలు ఏమేమి? లేదండి, కొట్టలేదా? మరి మీరు మీ బావని కొట్టిరా? అట్లేం జరగలేదండి, ఎప్పుడు ఎన్నడూ జరగలేదు. మీ డాడీకి ఏమైనా కంప్లైంట్ బావకి ఇట్లా ఎత్తాడు అట్లా అంటే ఏమన్నా ఇట్లా తొడపాశం ఇది పెడతాడు అది పెడతా ఏది లేదా? ఏదో ఉంటది కదా బావన్నప్పుడు, మెనబావన్నప్పుడు సరదాగా ఏదో చేస్తుండే. ఏం చేశారు అనేది, అయ్యో ఏదో చెప్తానంటే ఏం చేశారు అనేది కావాలి కదా. ఏం లేదంటే జనరల్గా ఏంటంటే ఒకసారి ఆయన నాగలు దుంతున్నానండి. ఓకే. నాగలు దుంతున్నానంటే నాకు దోతి కట్టుడు నేర్పినానండి. ఓకే. ఆ దోతి కట్టి నేర్పినాక ఏంటంటే మళ్ళీ ఊసిపోయిందండి. అది ఎట్లా పెట్టాలో నాకు తెలియదండి. ఆ యొక్క సన్నివేశాన్ని మా బావ అయితే హైలైట్ చేసిండు అన్నట్టు, బామ్మర్దికి ఇట్లా చేసిండు అట్లా చేసిండని. చూసిపోయింది ఇది చెప్పుడు అన్నట్టు. మరి అప్పుడు ఏమన్నా బాధపడరా? అది పని అంటే ఒక సరదాగా జరిగిన సన్నివేశం అన్నట్టు అది. అంతే. అదే అంటే మరి అమ్మని ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు?
ఆ, మా పెళ్ళి 80 ఏళ్ళు అయిందండి, మీది 1980. లవ్ మ్యారేజ్ అంటారు కదా, నిజమేనా? లేదండి, అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యానుల్ కదా, లవ్ మ్యారేజ్ అంటారు దీన్ని. మ్యానువల్ అయినా కూడా ఇక కొంచెం ఇష్టం ఉండు ఉన్నట్టు, ఆమెకి ఇష్టం ఉండు, నాకు ఇష్టం ఉండు, అంటే ఫస్ట్ పోయినప్పుడు అలా. చూసుకునే వాళ్ళు ఎప్పటికీ జనరల్ గా పెళ్లి అన్నప్పుడు అనేది. పెళ్లి కానప్పుడు వాళ్ళు మా ఇంటికి వస్తారు, మేము వాళ్ళ ఇంటికి పోతాం కదా. అయ్యో గీమె అని అనపోయేదా? పెద్దలు అంటారు అన్నట్టు, ఇక వీని భార్య అని అంటారు అన్నట్టు. మరి మీరు ఆమెతో కూడా ఏది అంటే ఇటమంటారు, ఆ, రెండు దిక్కులు అంటారు కదా, ఇక గీనే అని నిన్ను చూపెడతారు, అదే గామె అని ఆయన అదే చూపెడతారు, అంతేనా? అంతేనండి. అవును, మీది 4 తంతెలా మేనరికం? అవునండి, 4 తంతలండి. మా ముత్తాత, ముత్తాత, మా తాత, తాత, మా నాన్న, నేను. ఏమన్నా రాసుకున్నారా? ఇక ఏంటంటే వెనకట ఏంటంటే ఆచారం ఏంటంటే మేనోళ్ళకి ఇస్తే, తెలిసిన కుటుంబానికి ఇస్తే బాగుంటారనే ఉద్దేశంతో ఆ, ఆ విధంగా మరి జరిగింది. ఆపినరా లేకపోతే మీ పిల్లలకు? లేదు, ఆపినామండి. అదే ఎందుకు ఆపిరు మరి? ఇక ఇప్పుడు ఏంటంటే కొత్త జనరేషన్ వచ్చింది కాబట్టి. మరి మీ పిల్లలకు కూడా ఉన్నారు కదా? ఇక ఉన్నా కూడా ఏంటంటే ఉన్నారా లేరా? ఉన్నారండి. మరి ఇంకేంది? ఏంటంటే పిల్లలు ఏమంటే వాళ్ళు కూడా నాన్న 4 తరాల నుండి చేసుకుంటున్నాం కదా. ఉమ్, ఇక లేదంటే మీరు ఒప్పితే అయిపోయి ఉంది. ఇక నేను ఒప్పిస్తానంటే ఉమ్, పిల్లలు ఏంటంటే వీడు ఎక్కడక్కడ సరే వాళ్ళు వేరే ఉండని, మనం వేరే ఉండని, సరిపోయింది 4 తరాలని చెప్పేసిందండి. మరి అమ్మ ఎట్లా సపోర్ట్ చేసేది మీకు? బాగా చేసిందండి. ఆ? అన్ని రకాలుగా నాకు ఈ రోజు నేను అంటే మీరు ఏది చెప్తే అది ఊ అన్నదా? మంచి చెడు అయినా కూడా ఆమె ఆలోచించండి, ఈ విధంగా పని చేస్తామంటే ఓకే ఇది రైట్, ఉమ్, లేకపోతే ఇది తప్పండి, తప్పని చెప్తే చెప్పండి, చెప్పేదా? చెప్పేది అట్లా. అట్లా తప్పని చెప్పిన ఏమన్నా ఉంటే ఏమన్నా ఆపిన సందర్భాలు ఉన్నాయి చెప్పి ఇప్పుడు. ఆపిన సందర్భం అని అంటే ఆ, ఫస్ట్ ఏంటంటే జనరల్గా ఇది ఇంతకుముందు ఏంటంటే జనరల్ వచ్చిందండి, జనరల్ లేడీ వచ్చిందండి. ఆ, అప్పుడు నేను పోటీ చేస్తానంటే ఏంటంటే ఉమ్, మా తమ్ముని భార్య వాళ్ళు పోటీ చేస్తాను ముందడికి వచ్చిందండి. ఓకే. ఇక వాళ్ళు పోటీ చేస్తున్నట్టు కదా, మనం ఎందుకు? మనం మనం టాప్ అవుతాం, మన దాంట్లో వద్దని ఒకటి ఆ సన్నివేశంలో ఆమె యొక్క సజెషన్ నేను విన్నాను, పాటించారు. మరి పాటించి మొన్నటి సజెషన్లా మొన్న సజెషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేసిండండి, వాళ్ళేనా? వాళ్ళే చేసిండు. నీకు కావాలని లేదు? నాకు కూడా ఉన్నాయి, ఉన్నదా? ఉంటేనే కదా అండి. ఆ, 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 నాకు కూడా ఉన్నది. ఆ, అయితే ఏంటంటే ఎక్కువ కుటుంబం లోపల ఏంటంటే మనం ఇప్పుడు పిల్లలు పెద్దలు అయిపోయినారు, ఉమ్, 60 సంవత్సరాలు నా వయసు ఉంది ఇప్పుడు. ఆ, కానీ వాళ్ళు కూడా ఓవరాల్గా పిల్లలు కూడా సపోర్ట్ చేయాలి కదా, ఇది ఏంటంటే ఫైనాన్స్తో కూడుకున్న వ్యవహారం, అంతేనా? అంతే కదండి. ఓకే. వాళ్ళు కూడా పిల్లలు కూడా జనరల్ సపోర్ట్ వాస్తవమే. పిల్లలు కూడా సపోర్ట్ చేయాలంటే వాళ్ళని అడిగినండి. అడిగితే ఏంటంటే మా పిల్లలు అంటే డాడీ నీకు అవకాశం వచ్చింది, చెయ్యి. చేసేయి, అది గెలుపు ఓటం సహజం, అది గెలిచినా ఏదైతే అదే ఏదైతే అదే అని చెప్పేసిందండి. ఇక ఇక్కడ కూడా మేము మళ్ళీ మా యొక్క మళ్ళీ అందరు ఇప్పుడు అంత మొత్తం గుర్తుపట్టుకున్నట్టే ఉన్నాయి కదా మీ ఓట్లు అన్ని. అది మా బంధువులు చాలా కోఆపరేట్ చేసిండండి. ఓకే. నా బంధువులు. ఈ ఇల్లు మీ మేనబావది? మన మేనబావ కాదు, మా మేనల్ ఉంది ఇది. అంటే ఇప్పుడు అనేది మేనబావ కొడుకుదే కదా, కొడుకుదే. మరి అదండి, ఆయనది అన్నట్టేనా ఇప్పుడు? అదండి, ఇప్పుడు ఆయనకు కూడా మేనరికమే? ఆయనది మేనరికం అండి. ఏం సార్ ఏం మొత్తం అన్ని మేనరికాలు వచ్చినాయి కదంతా. అదండి. ఓకే. మరి ఉద్యోగం వైపు ఏమన్నా పోలేకపోయారా? ఉద్యోగం అంటే ఒక వ్యక్తిని నమ్మి డబ్బులు ఇచ్చినామండి. ఓకే. ఇక్కడ మోసపోయారండి, అతను ఆ. చేయలేకపోయినట్టు. ఆ, చేస్తే ఏంటంటే ఇతనికి జాబ్ వస్తే ఏంటంటే మా కుటుంబం లోపల అంటే మా నాన్న ఏంటంటే వేరే వ్యక్తి దగ్గర జమీందారుగా పనిచేసింది, ఓకే. ఓకే. గుమస్తాగా. అవును చెప్పారు ఇందాక. వాళ్ళ వ్యవసాయం గిట్ట చేస్తుండే. ఉమ్, ఇక అతడు ఏంటంటే కొంచెం సహకరించలేడు మాకు, ఓకే. డబ్బులు వేరే అతనికి ఇప్పించి ఉమ్, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత రిటర్న్ తీసుకున్నామండి. మళ్ళా మీకు వచ్చినాయి. డబ్బులు వచ్చినండి ఉమ్. 2 సంవత్సరాల తర్వాత. కానీ ఉద్యోగం వస్తే ఇంకొక తీరుండు. ఉద్యోగం వస్తే వేరే అయినా రకం ఒక్కటి ఏమున్నది, చాలా ఉద్యోగాలు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఆ కాలంలో ఇంటర్మీడియట్ చదివారు తింటానండి. అంతే కదా? అదండి, అంతే కదా? అదండి. అవును, ఇంటర్మీడియట్ చదివినప్పుడు అమ్మని తప్ప ఇంకా చూసిరా లేదా? ఫస్ట్ ఒక అమ్మాయిని చూసినామండి. అదండి. ఇది ఆ ఆ అమ్మాయి అమ్మాయి అంటే నీకు ఇష్టమా? అది వాళ్ళ నాన్న టీచర్ అండి. ఓ ఆ టీచర్ అయితే ఆల్రెడీ మాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఓ ఎంగేజ్మెంట్ ఆ, అయిపోయింది. బయటకు వస్తానే. అమ్మా మీరు ఇనుండి ఇప్పుడు ఇవన్నీ. ఎంగేజ్మెంట్ అయిపోయినాక ఏంటంటే ఆ, వాళ్ళు పెళ్లి చేసడానికి డీలా చేసిందండి. ఆ. డీలా చేస్తే మీరు ఆగలేదా? ఏది మీరు కావాలన్నారా? ఇంతలో మా మేనవులు వచ్చింది అన్నట్టు. ఓ మేమున్నప్పుడు అదే చేసుకుంటావు. అదని అయితే అప్పుడు మేము అడిగినామండి. అడిగితే ఏంటంటే ఇప్పుడు ఎందుకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగుదామని మా మామయ్య అన్నాడు అన్నట్టు. నువ్వు ఆగుతావు ఇక నాకు వద్దు అనుకున్నావా? ఇక మా నాన్న ఏంటంటే మేము అడిగినప్పుడు మీరు ఇయలే కదా, వినలేదు కదా, మీ పిల్ల మాకెందుకు అదని. అయితే తర్వాత ఏంటంటే మళ్ళీ వాళ్ళు వచ్చిండ్రు, మేనోళ్ళు వచ్చి ఇక మళ్ళీ ఒక 2-3 రోజులు ఇంట్లో కట్టం తీసుకున్నావు అప్పుడు? అప్పుడు 50,000 అండి.
మరి ఇచ్చిన అయ్యలేదా ఏదండి మళ్ళీ రిటర్న్ ఇయ్యలేదు అటు అయ్యలేదు. అటు ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ వాళ్ళు ఏంటంటే 10,000 ఇచ్చిండండి. వాళ్ళ 10,000 వాళ్ళకి ఇచ్చేసి నేను మరి అప్పుడు ఏమన్నా అనలేదా ఏమన్నా వాళ్ళదే పొరపాటు కదండి. అంతే ఎందుకంటే మీరు పెళ్లి చేస్తలేరు కదా ఓహో అదని. లేకపోతే ఇప్పుడు ఈ అమ్మ ప్లేస్ లో అట్లా నేను కూడా మాట్లాడటం అంతేనా అంతే ఇక ఇక ఎటు అంటే అదే ఇక మళ్ళీ చంద్రారెడ్డి అంటే రాముడు అని అంతేనా అంతేనండి. ఏమన్నా అటు ఇటు ఏం లేదండి. ఉంటాయి కదా చిన్న 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 లేదండి లేదండి. ఓ ఎనీహౌ సర్పంచ్ అయితే కావాలనుకున్నారు అవునండి అంతేనా అవునండి. మీరు అవును సింగపూర్ ఎక్కడికో పోయొచ్చారు కదా నేను సింగపూర్ 2001లో పోయినండి. ఎందుకు అప్పుడు ఏంటంటే ఇలా మా నాన్న చనిపోయిందండి. మా బామ్మది సింగపూర్ లోపల ఉన్నాడు. ఓకే 2001లో పోయి 2005లో వచ్చినండి. ఎందుకు అంటే ఏమన్నా పని మీద పని మీదనండి. ఏం పని చేసేవారు అక్కడ ఆయిల్ ట్యాంకింగ్ అని అమెరికన్ కంపెనీ వాళ్ళది ఉన్నదండి. ఓకే దాంట్లో షిప్లు వస్తుంటే పోతుండే ఉండి ఓకే మేము షిప్లు లంగర్ వేయడము. ఇది మీ అల్లుడు కూడా వచ్చిండు మీతో ఈ ఇంటి అల్లుడు కూడా వచ్చిండు. ఆయిల్ కంపెనీ కాబట్టి షిప్లలో ఆయిల్ వస్తుంది. ఓకే ఓకే లోడింగ్ అప్ కనెక్ట్ చేస్తే పెద్ద పెద్ద ట్యాంకులకు పోవు. మళ్ళీ అన్లోడింగ్ లోడింగ్ రెండు. మరి ఏమన్నా బాగానే సంపాదించుకొచ్చిరా ఆ టైం లోపల బాగానే ఉన్నాయండి. అప్పుడు $1 $25 ఉన్నాయండి. మరి అన్నీ ఉంటాయి అయిపోదా అప్పుడు మా అగ్రిమెంట్ ఒక 4 సంవత్సరాలేనండి. అంతేనా అదే అండి. ఇక మళ్ళీ రిటర్న్ వచ్చిరా ఇక వచ్చినాక మళ్ళీ ఇక వ్యవసాయం లోపల చేసినామండి. ఇప్పుడు అప్పటికి అంటే సింగపూర్ కు ఇక్కడికి తేడా ఏంది మీరు చూశారు కదా అక్కడ ఇక్కడ అక్కడ వాతావరణం చాలా బాగుంటుందండి. మనుషుల కలయిక కూడా సింగపూర్ లోపల సిటిజన్ పౌరులు చాలా బాగా కలివిడితో ఉంటారు సార్. బాగా ఉంటారు. మా బాస్ కూడా చాలా సన్నిహితంగా ఉండు ప్రతిరోజు కంపెనీకి వస్తూ బాగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా మా బామ్మర్ది నన్ను తీసుకున్నాడు. ఇప్పుడు కూడా మా బామ్మర్ది దాంట్లో అదే కంపెనీ లోపల ఇప్పుడు సూపర్వైజర్ గా చేస్తున్నాండి. మీ ఈ రెండో అల్లుడు కూడా ఉన్నాడు అన్నే రెండో అల్లుడు వేరే కంపెనీ లోపల అక్కడే ఉన్నాడు. రెండో అల్లుడు కూడా అన్నీ ఉన్నాడండి. మా బాబు కూడా 4 years పోయి వచ్చిందండి చిన్న అబ్బాయి. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లోపల సెటిల్ అయిందండి. పెళ్లిళ్ళు అయిపోయినాయండి. అన్ని బాధ్యతలు అయిపోయినాయి. అన్ని బాధ్యతలు అయిపోయినాయండి. అందుకే వీళ్ళకి వచ్చారు. రాజకీయంలోకి వచ్చినామండి. అంతేనా అదే అండి. సో రాజకీయాలు ఏం చేద్దాం అనుకున్నారు అసలు వాస్తవానికి? అయితే ఏంటంటే ఊరు లోపల ఏంటంటే చాలా మౌలిక వసతులు చాలా కల్పించవలసి ఉందండి. ఇదివరకు ఉన్నోళ్ళు కల్పించలేదా? ఇదివరకు ఉన్నోళ్ళు మొత్తం కంప్లీట్ చేయలేకపోయినారు. చేశారు కానీ కొంత చేశారు కానీ ఇంకా చేయదండి. ఇప్పుడు ఏంటంటే మా యొక్క ఊరు లోపల గ్రామ పంచాయతీ లేదండి. ఓకే కొత్త బిల్డింగ్ లేదు. స్కూల్లో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కిరాయి ఇంట్లో ఉంటేనంటే వాళ్ళు మొన్న బోనాలు పండుగ చేసుకుంటామంటే స్కూల్ బిల్డింగ్ లోపల పెట్టినామండి. అయితే మాజీ సర్పంచ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. మేజర్ వర్క్ ఉన్నదండి. ఇప్పుడు ఆయనతో చేయాలి, ప్లాస్టింగ్ చేయాలి, కరెంట్ ఫిట్టింగ్ చేయాలి, లోపల ఇవన్నీ ఉన్నాయండి. తర్వాత మౌలిక వసతులు అంటే మా ఊరు లోపల మెయిన్ ఏంటంటే మేము డ్రింకింగ్ వాటర్ కు 2 kilometers కోయడ పోయి తీసుకురావాల్సి వస్తున్నాయండి. ప్యూరిఫైడ్ వాటర్ బాల వికాస అదండి. బాల వికాస వాళ్ళతో కూడా అప్రోచ్ అయినాం. వాళ్ళు ఏంటంటే గ్రామ పంచాయతీ అయినాక పెట్టమని చెప్పిందండి. ఇంకోటి మాకు మేజర్ ఇష్యూ ఏంటంటే మాకు ఇక్కడ ఒక ధర్మసరపల్లి అనే చెరువు ఉన్నదండి. పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువు కింద ఏంటంటే దాదాపుగా ఒక 400-500 ఎకరాల పార్కం ఉంటుంది. బావులలో కూడా నీళ్లు ఉంటాయి. కానీ ఏంటంటే ఆ చెరువుకి ఏంటంటే బొంగలు పడ్డాయండి. బొంగలు పడి ఏంటంటే నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయండి. ఆ వెళ్ళిపోవట్లు ఏంటంటే రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్న ఈ వర్షాకాలం లోపల ట్రాక్ బండితోనే కోయించడం జరిగిందండి. మరి ఎట్లా దానికి మార్గం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మా మినిస్టర్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి విషయం చెప్పినామండి. ఒక 30 లక్షలు ఎస్టిమేషన్ వేసినాం. అది సరిపోతాయి. 30 లక్షలతో వర్క్ సిమెంట్ చేస్తే నీళ్ళు స్టోరేజ్ ఉంటే మాకు 2 పసలు పంట పండే అవకాశం ఉంటుందండి. ఒకసారి నిండితే కాలువ కూడా ఉన్నది. దానికి కాలువ ఉన్నదండి కదండి. సో రెండు పంటలు పండే సౌకర్యం అయితే ఉంది కదా. అది మరి ఏమన్నా విద్యకు వైద్యానికి రకరకాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా ఇక వైద్యం అని అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇంత మనకు మా ఊర్లో ఏంటంటే మెడికల్ క్యాంపులు ఎన్నడూ పెట్టియలేదండి. ఇప్పుడు పెట్టిస్తానండి. పెట్టి ప్రతి ఒక 3 నెలలకు 4 నెలలకు. మరి స్కూల్ ఉంటుందా పోతుందా? ఇది స్కూల్ ఉంటుందండి. ఎందుకంటే మరి పిల్లలు ఇక్కడ ఉన్నారా లేకపోతే ప్రైవేట్ పడిపోతుండ్రా?
ఇక్కడ అంటే చాలా మంది పిల్లలు ప్రైవేట్ బడికి పోతుండ్రు సార్. ఆ, వాళ్ళని కూడా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మనకు ఇద్దరు టీచర్లు ఉన్నారు. మీరు అటు తోలిస్తే ఏంటంటే స్ట్రెంత్ తగ్గుతుంది ఉంటే స్కూల్ కూడా ఎత్తివేయడం జరుగుతుంది. కంపల్సరీ మీరు పిల్లలను బంద్ చేయాలి, ఇక్కడనే ఉండాలంటే ఇప్పుడు ఈ ఫైనాన్స్ ఈ ఇయర్ అయిపోయినాక నెక్స్ట్ ఇయర్ లోపల స్కూల్ లోపల ఇక్కడనే జాయిన్ చేస్తామని చెప్పానండి. మీకు పొన్నం ప్రభాకర్ గారికి గౌరవ మంత్రి వారికి ఉన్న సరసంబంధాలు ఎలా ఉంటాయి? పొన్నం ప్రభాకర్ గారికి నాకు అంటే 40 years అన్నారు మీరు. 40 సంవత్సరాల నుండి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓకే. ఆయన ఎన్ఎస్సిఐ జిల్లా ప్రెసిడెంట్ గా చేసినప్పుడు నేను ఎన్ఎస్సిఐ లోపల కార్యకర్తగా పనిచేసిన. ఓకే. తర్వాత ఆయన పోయిండు. తర్వాత ఆయన జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ అయింది. ఓకే. స్టేట్ ప్రెసిడెంట్ అయితే నేను ఎన్ఎస్సిఐ మండల్ ప్రెసిడెంట్ అయింది. ఓహో. ఆ విధంగా మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఎదిగినామండి. ఇక ఇప్పుడు ఆయన ఇక ఎంపీగా అయిన నుండి ఇంకా చాలా సంబంధాలు బాగా ఉన్నాయండి. ఎంపీగా అయిన నుండి ఇప్పుడు మంత్రి అయ్యండి. పిలుతాడా మీరు? నన్ను కేసీఆర్ అని ముద్దుగా పిలుస్తారండి. కేసీఆర్ అతన్ని. ఆ కేసీఆర్ కాదు మరి. కేసీఆర్ అంటే కేసీఆర్ మీనింగ్ అంటే కరివేద చంద్రారెడ్డి. అంతే కరివేద చంద్రారెడ్డి కాబట్టి కేసీఆర్. ఆయన ఎంత మంది జనాలను ఉండని కేసీఆర్ చూడంగానే కేసీఆర్ అని చేస్తాడు. అంతే. సో ఆప్యాయత బాగుందండి మినిస్టర్ గారితో. మరి ఏమేమి కాంప్లైంట్ పట్టుకపోయారు అక్కడికి మొత్తం? అంటే వీటితో పాటు ఇంకేదన్నా? వీటితో ఏంటంటే ఇంకోటి మా ఊర్లో కూడా ఒక 3-4 దేవాలయాలు కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. వాటికి పరారు గోడలు ఫండ్స్ రావాలని కూడా మేము పెట్టినాం. ఇంకోటి నా మేనిఫెస్టోలో కూడా 18 అంశాలు పెట్టినానండి. మేనిఫెస్టో ఉందా మీకు? మేనిఫెస్టో కూడా మరి ఏ పోతుంది నాకు అసలు చెప్తే అయిపోవు కదా. మేనిఫెస్టో 18 అంశాలు మొత్తం అయితే అండి. అయితే అంటే ఏంటంటే మేము ముందుగా మా అన్నకు పొన్నం ప్రభాకర్కి చెప్పినాము, అన్నకి ఇవి ఉన్నాయంటే ఆయన ఒకటే అన్నాడు, కేసీఆర్ నువ్వు గెలిచిరా 3 సంవత్సరాల లోపల నీ ఊరిని మొత్తం డెవలప్మెంట్ చేస్తామని హామీ ఇచ్చిందండి కదా. 3 years లోపల ఇప్పుడు ఆయన పదవి కాలం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల లోపల టోటల్ గా మీ ఊళ్ళో లోపల మౌలిక వసతులు మొత్తం కల్పించుకోవాలని చెప్పిందండి. అవును. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది, ఇది నిజమేనా? ఆ వ్యతిరేకత వచ్చేది ఉంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల లోపల ఇంత మెజార్టీ రాకపోను కదా. వాళ్ళు కూడా 30% గెలిచిరా, 30-35% గెలిచారు కదా. లేదండి, 40% లేదండి. ఈ ఇప్పుడు మా యొక్క సిద్దిపేట ఉస్నాబాద్ కాన్స్టిట్యూషన్ లోపల 170 గ్రామ పంచాయతీలు ఉంటే ఆల్రెడీ 170 కాదు 137 గ్రామ పంచాయతీలు ఉంటే మరి 117 వచ్చినాయండి మాది. ఓకే. అదండి మా ఉస్నాబాద్ కాన్స్టిట్యూషన్ లోపల సిద్దిపేటలో ఎక్కువ వచ్చినాయి వాళ్ళకి ఎక్కువ వచ్చింది. ఎందుకంటే అక్కడ హరీష్ రావు అంటే గజ్వేల్ కానీ సిద్దిపేట కానీ రాజన్న సిరిసిల్ల ఆ ప్రాంతంలో కొంత వాళ్ళ ప్రభావం ఉంటుంది అట్లా. అదేనండి. సో అదే మరి ప్రభుత్వము ఏమో ఇది చేస్తుంది అది చేస్తుంది అంటారు కానీ ఏం చేస్తలేదు అంటారు, నిజమేనా? చేస్తలేరని ఎట్లా అంటారండి, చేసి పట్టుకని కదండి, గుర్తింపు ఉండబట్టుకని కదా. ఇప్పుడు మా అటువంటి వాళ్ళు సర్పంచ్ 6 గ్యారెంటీలు రాలేదు. 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు దాదాపు 6 గ్యారెంటీలో కూడా ఒక మహిళకు ఒకటే 2500 ఒకటే ఉన్నదండి. 2 లక్షల పైసలకు వాళ్ళకు రుణమాఫీ అంటే ఆయన ఏమని చెప్పిందంటే 2 లక్షల వరకు చేస్తామని చెప్పిందండి. 2 లక్షల వరకు అయిపోయినాయి. ఇప్పుడు ఉదాహరణగా నాకు కూడా కాలేదండి. ఎందుకు కాలేదంటే దాని రీజన్ ఉంది. నాకేంటంటే మార్గేజ్ లోన్ తీసుకున్నాను నేను. మీరు సర్పంచ్ సర్పంచ్ కాకముందు నేను రైతును కదా అండి. అవును. అదే అండి అట్లా అని. అయితే అటువంటి వాళ్ళు ఏంటంటే బాధపడుతుండండి. ఏదంటే 2 లక్షలు చేస్తాడు కదా, పైన ఉన్నది రైతులు కట్టుకుంటారు, ఆ 2 లక్షలు చేస్తే బాగుండు కదా అని ఆలోచన ఉన్నది. ఇప్పుడు మళ్ళా రానున్న కాలంలో కేసీఆర్ ప్రభుత్వం అంటారు సార్, నిజమేనా? నాకు తెలిసిన వాడు అయితే రాదండి. ఎందుకు రాదు సార్? ఎందుకు రాదంటే వాళ్ళ కుటుంబం లోపలనే ఎన్నో రకాలుగా అవినీతి బయట పెడుతుండ్రు వాళ్ళ బిడ్డనే. వాళ్ళ బిడ్డ పెట్టది ఆమె కొన్ని రోజులు తిరిగిరాపో బిడ్డ అన్నట్టున్నది. అదే కదే ఇప్పుడు వాళ్ళ నువ్వు ఇట్లా ఓ బిడ్డ అన్నట్టున్నది. ఇట్లా అనేది ఉండేదంటే వాళ్ళ కుటుంబంలో సొంత అన్నద మీద అలిగేషన్ చేయరాదు కదా, అన్న మీద ఎవరు పోకుండా. అది ఇప్పుడు హరీష్ రావు గారు బయటికి పోవద్దు, అదే అండి. కేటీఆర్ గారు అట్లా ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఆమె అనడం వల్ల వాళ్ళ ఐక్యత ఏందో తెలిసిపోతుంది కదా. అట్లా అనుకుంటే ప్రజల్లో సామాన్య ప్రజల్లో పట్ల ఎంత డ్యామేజ్ అవుతుందండి టీఆర్ఎస్ అని అంటే. వాళ్ళ బిడ్డనే చెప్తుంది ఈ విధంగా. ఒకప్పుడు హరీష్ రావు అయినా చెప్పులు వేసుకుని తిరిగిన ఆయనే మేము కూడా చూసినాం. కేసీఆర్ కూడా అందరికీ అంతే. కేసీఆర్ కూడా ఈ కోడకి వచ్చి పేకాడ ఆడిన వ్యక్తే. అవును. వాళ్ళ అమ్మమ్మ ఏదో ఊరున్నది అంటే హరీష్ రావు తోటపల్లి అండి. అదని ఆ విధంగా ఉన్నదండి. మొత్తానికి అయితే
సరే మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ల వరకు అయితే ఇంకో టర్మ్ అయితే రేవంత్ తెలంగాణ రెడ్డి వచ్చిన పేరు, తెలంగాణ తెచ్చిన పేరు, ప్రజలకు మమేకం అవ్వడం రకరకాల అయితే వాళ్ళకు ఉన్నది. మరి మరి మీరు ఎట్లా పోతారో చూడాలి ఇక. తెలంగాణ తెచ్చిందని అంటే ఇక్కడ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. అది కేసీఆర్ ఒప్పుకున్నాడు. అది ఆ కేసీఆర్ ఒప్పుకున్నా కూడా తర్వాత దెయ్యమని తిట్టిన కూడా కేసీఆర్ కదండి. అంటే రాజకీయంలో రాజకీయంగా అంతే. ఏదైనా కూడా తెలంగాణ తెచ్చిన ఒక సెంటిమెంట్ కేసీఆర్ కు ఉంటే ఉండొచ్చు అది, కానీ ఏంటంటే అది మొన్న వర్కౌట్ కాలేదండి. అది ఇప్పుడు కూడా కాదండి, అది కాదా? కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఉన్నాడనా? ఇక్కడ కేసీఆర్ నేను కేసీఆర్ అంటే ఒక గ్రామం మట్టుకే కేసీఆర్ నేను. అదే ఇప్పుడు ఎట్లా మీ పాలక వర్గం ఎట్లా మీకు సపోర్ట్ చేస్తుంది? మాకు ఇక్కడ ఆరు వార్డులు ఉన్నాయండి. అందరు సపోర్ట్ అయిందా? 6 వార్డు లోపల ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా మిగతా ఇద్దరు క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ పార్టీ లోపల వచ్చి కండవలు కప్పుకున్నారండి. ఎందుకు అట్లా ఎందుకు రావాలి? వాళ్ళు అట్లా ఉండిపోయింది. ఏమో ఇక వాళ్ళు అంటే నాయకత్వం ఒకటి, మన మంచితనాన్ని చూసి ప్లస్ ఏంటంటే పొన్నం ప్రభాకర్ బాగుంటాడు కదా అని ఉద్దేశంతో వాళ్ళు కూడా మొత్తం 6 వార్డు మెంబర్లు కోఆపరేట్ చేస్తున్నారు సార్. ఓకే, బాగానే ఉన్నది. రేపు రానున్న కాలంలో అందరూ కలిసికట్టుగా గ్రామాభివృద్ధినా కలిసికట్టుగా గ్రామాభివృద్ధి చేస్తామండి. ఈ 18 హామీలు మేనిఫెస్టోలో కూడా ఖచ్చితంగా నెరవేర్స్తానని నేను హామీ ఇస్తున్నాను. పూర్తి స్థాయిలో అండి. మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా గ్రామ ప్రజలకు ఏంటంటే, నా మీద విశ్వాసంతో ఎన్నుకున్న నా గ్రామ ప్రజలకు నేను ఇచ్చిన హామీలన్నిటిని నెరవేరుస్తానని ఖచ్చితంగా వాళ్ళకు చెప్పుకుంటున్నాను, మాటిస్తున్నానండి. మీరు చూశారు కదా, కేసీఆర్ గారు, కరివేద చంద్రరెడ్డి గారు మీతో మ్యాక్సిమం తన అభిప్రాయం ఏందో మీకైతే చేరవేశాము సార్. నమస్కారం. నమస్కారం సార్.